హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఫాలోవర్‌లో ఒకరు అడిగిన రాగి సంగటి ఎలా చేయాలనో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇలానే మీకేదన్నా కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఏ వంటైనా సరే మీరడిగితే ఖచ్చితంగా చేసి చూపిస్తానండి. ఇలా అడిగినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ నాకుండాలి. ఇలా చేసుకున్న రాగి సంగటి చికెన్ పులుసుకే కాదండి, పచ్చి శనగపప్పు కూరకైనా, చట్నీకైనా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక గ్లాస్ నిండా రేషన్ రైస్ తీసుకోవాలండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యంతోనే చేస్తా ఉన్నాను. ఇప్పుడు వీటిల్ని కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఒకసారి కడిగేయాలి. ఇలా కడిగిన రైస్‌లోకి కొద్దిగా కల్లుప్పు వేసుకునేసి, ఈ ఉప్పుతో రైస్‌ని శుభ్రంగా ఇలా రుద్ది రుద్ది కడగాలండి. అప్పుడే మనకి రేషన్ బియ్యం అనేది క్లీన్‌గా వచ్చేస్తాయి. ఇలా సాల్ట్‌తో కడిగితే. ఇలా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకునేసి, దీన్ని ఒక 3, 4 సార్లు కడుక్కునేయాలండి. 3, 4 సార్లు కడుక్కునేస్తే ఇలా శుభ్రంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో, అదే గ్లాస్‌తో కొలుచుకునేసి ఒక 8 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. సంగటికి నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి. మీరు ఏ గ్లాస్ అయినా కానియండి, ఆ గ్లాస్‌తో 8 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అప్పుడే మనకి సంగటనేది అనుకనుగ్గా పిండి కూడా చాలా బాగా పడుతుంది. ఇలా గుండంలో కాకుండా కుక్కర్‌లో చేసేట్టుకైతే ఒక 6 గ్లాసులు గానీ, 5 గ్లాసులు గానీ అట్లా తీసుకోండి. నేను గుండంలో గాబట్టి నీళ్ళనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇలా 8 గ్లాసులు నీళ్లు వేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దాము. నేను కల్లుప్పు వేస్తా ఉన్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచుకునేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద పెట్టుకునేసి స్టవ్ ముట్టించుకునేద్దాము. ఒకవేళ మీకు అరగంట నానబెట్టే టైం లేకపోతే కనీసం 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి రైస్ అనేది. మనం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా పొంగొచ్చే ముందరగా మూత తీసి ఇలానే ఉడకనిచ్చేయాలండి. మనం మూత పెట్టినామంటే పొంగంతా కింద పడిపోతుంది కదా! కాబట్టి మూత తీసేసి ఇలానే గరిటెతో కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. మనకి మూత పెట్టినామంటే ఎసురనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి పొంగొస్తది అన్నప్పుడు మూత తీసేయాలి. ఇలా గరిటెతో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మ్యాష్ చేసినట్టు కలుపుతూనే ఉండాలండి సంగటిని. నేను వీడియోలో చూపిస్తా ఉన్నాను గదా! అట్లా గరిటెతో ఇలా కలిపినామంటే మనకి సంగటి పలుకు లేకుండా బాగుంటుందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా మనకి పాయసంలాగా రావాలి. ఎక్కడ బియ్యం పలుకు అనేది లేదు చూసారు గదా! ఇలా వస్తే సంగటనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో మనము 1 గ్లాస్ రాగి పిండి వేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వేసుకున్నాం గదా! ఇప్పుడు ఈ పిండిని అంతా కలిపిన తర్వాత మిగతా పిండి వేసుకునేద్దాము. మనం చూసుకుంటూ వేసుకోవాలండి పిండనేది. ఇలా పిండినంతా కలిపిన తర్వాత ఇంకా కొంచెం పడుతుందా లేదా అని చూసుకోవాలి. నేనైతే ఇంక కొద్దిగా వేసినానండి. మనం తీసుకునింది 1:30 గ్లాస్ పిండి గదా! 1:15 వేసినాము. అంటే ఇంకొక 1/4 గ్లాస్ పిండనేది మిగిలింది. దాన్ని పక్కన పెట్టేసి పిండిని వేసినాక అంతా ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలానే మగ్గనియ్యాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేయాలి. ఇలా చేస్తే సంగటనేది చాలా బావుంటుందండి. పిండి వేసిన తర్వాత మూత వేసి పెట్టినామంటే పిండనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి కర్రను తీసి గరిటెతో చూద్దాము. చూసారు గదా! అనుకనుగ్గా సంగటనేది ఎంత బాగుందో. ఇలా సంగటి చేసుకునేస్తే నాన్ వెజ్‌కైనా, వెజ్‌కైనా చాలా బావుంటుందండి. నాన్ వెజ్‌లో అయితే చికెన్ పులుసుకి, మటన్ పులుసుకి సూపర్‌గా ఉంటుంది. అదే వెజ్‌లో అయితే పచ్చి శనగపప్పు కూర, చెనిగ్గింజల చట్నీ, పప్పుకి అలానే మిరపకాయని పిండానికి సూపర్‌గా ఉంటుంది. నేను అన్ని విధాలుగా చేసి చూపిచ్చుండానండి. మిరపకాయని పిండి కూడా సంగటి చేసుండాను. మా ఇంట్లో సంగటి బాగా తింటారు. ఇలా నాన్ వెజ్ కాంబినేషనే కాకుండా వెజ్ కాంబినేషన్‌లో కూడా సంగటి చాలా రకాలుగా చేసి పెట్టుండానండి. నేను చూపించినట్టుగా మీరు అదే మాదిరిగా చేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. మన ఫాలోవర్ అడిగిన సంగటి రెడీ అయిపోయింది చూడండి. చికెన్ కాంబినేషన్‌తో చాలా బావుంది. ఇలానే మీకేదన్నా కావాలంటే కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తాను. ఏ వంటైనా సరే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.